అబ్బా వీడికి మీరు అప్పిచ్చారా? అంతగానో మేడుస్తున్నారేంట్రా? నువ్వు కంటిన్యూ చేయి. మా అన్నయ్య చచ్చిపోయాడు, దిగ్భ్రాంతిలో ఉన్నా. నేను బ్రాంతిలోనే ఉన్నా. ఈ కంపు భరించలేక కోటరేసా. నా మీద నీకు డౌట్ ఉందా? నీ మీద నాకు డౌట్ ఉంది. అంటే ఆ టీ షర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది. ఇది ఫోడ్రా నీ అయ్యే. ఇది ఫోటే వాట్ ఎవర్. ఇతను మీ అన్నే అయితే నడు మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా? మా అన్నయ్య అనుష్కరారా చీర పెట్టుకుని అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడా కడతాడు? అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నే అని ఎక్కడ మచ్చలున్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని? మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చుకుంటాడు. అన్నయ్య తాగుపోతుగా. అరే జాక్సన్, బ్రాంతికి డబ్బులు ఇచ్చి పంపు. అయ్యో మా వదిన పడిపోయింది సార్, తొందరగా రాయండి సార్. ఇప్పుడు రాసిస్తా. లేస్తుంది చూడు. లేచింది. ఇక పోండి. తీసుకున్నా మా 10 లక్షల చెక్. ఈ పాడు డబ్బుతో మా అన్నయ్య ప్రాణాలు కొనలేరు సార్. అయితే వద్దా బాబు? నాకొద్దు, బట్ మా వదినే కావాలి. పుట్టు మిషన్ కొని మా అందరిని పోషిస్తుంది. మా వదినే సార్, ప్రామిస్. ఉంటాను సార్. వాడిని వాడు తీసుకెళ్తారా? సోదరా, ఏదో రుణానుబంధం ఉందే మనకి. లేకపోతే మా చిల్లర బ్యాచ్ కి 10 లక్షలు ఇప్పించడం ఏందే? నీకోసం ఏదైనా చేస్తానే కిరికిరి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. నీకోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే. చేసేటట్టేది చేస్తుంది, నిజంగా చేస్తుంది. అమ్మ తోడు చేస్తుంది. జాక్సన్, రే ఇక్కడ పులులుంటాయరా? ఎవడు బే? Shut up. ఈశ్వర, ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి, కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది. నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు. కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు. నా భర్త చిరునవ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు. నువ్వు అవతారం ఎత్తి వస్తావో, నీ అంశనే పంపిస్తావో, నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి. నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా. వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు. రావుని సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు. చెడుని ప్రక్షాళన చేసి మనస్సును గెలిచేవాడు. సాక్షాత్తు ఆ సాంబశివుడే కైలాసం నుంచి దిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎద్దు మీద శివుల్లా వచ్చాడు. వీడు నాకు శివుడిలా కనిపిస్తాడు. కాకి చొక్కా వేసుకుని పకటి వేసేగాడు వచ్చాడు అనుకుంటా. రే శిఖరే, చిల్లరిచ్చి పంపించరా. భం భం భోలేనాథ్. ఇది విఐపి దర్శనం. కనిపించాడా రా శివుడు? స్వామి, దేవుడు అయిపోతారా? ఇక్కడ కాదు అక్కడ చూడరా. దేవుడు కాదు, పోలీస్.
కరెక్ట్ ఆన్సర్. పోలీసా? నీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వటం లేదు, కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆఫరా? పోలీసుని కొట్టే ఆఫర్. రే ఊర పందుల్లా ఉత్సాహం ఏంట్రా? రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఎస్. మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు. మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది. నో కేస్, నో లోకప్. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. వీడు మళ్ళీ 2 అక్షరాలు 2 పంచులు. మండపేట మళ్ళీ ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడ్రా? 6 అక్షరాలు కదా? మీకు అన్నీ తెలుసా స్వామి? నువ్వు మూసుకో, నువ్వు వేసుకో. చూసుకో, నాకు మిస్సే కాదు. అరే రే, నాది అస్సలు మిస్ అవ్వదు. ఇది చెయ్య 1000 వోల్ట్ల ట్రాన్స్ఫార్మా స్వామి. డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో. ఏడు మన శ్రీ, ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు, ఒకే అక్షరం ఒకే పంచ్. శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్. రేషన్ కార్డులో లక్కీ గాయ 15 పంచెస్. కమ్. ఆడుండు బే. ఆహా, ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకొచ్చేది స్వామి. భక్త, వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా, చాలు. బోనితాస్. ఏ తిట్టు కాదు, స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం. థ్యాంక్ యూ. టీ ప్లీజ్. షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్, ఇంకెందుకే పదవే. స్వామి, మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా భలే ఉంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే. ఈ ఊరికి మగాళ్ళ ఫీల్ అయ్యా భవానీగాడు ఎక్కడ? ఆడమ్మ మొగుడు వచ్చాడు, మరి కలవడా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? కొంపతీసి కుమ్మేశానా? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడున్నాడు పుండాకోర్? ఈడ భవానీ. ఐ స్వేర్, మదర్ ప్రామిస్. భక్తా, నువ్వేంద్రా జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు భవానియా? ఏంద్రా ఇది? నిన్ను కుమ్మాలా? సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలకు వస్తుంది. నా బాధ నీకేం తెలుసా సత్తిపండు? నేను భవానీ. సత్తిపండు, నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు? చూడు సత్తిపండు, నేను ఏ ర్యాక్ పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు, ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో, నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఇంకా జిప్పు కూడా ఇప్పలేదు. నా బ్యాగ్ది నువ్వేదో అనుకున్నావు కదా, చిలిపే. రే సత్తిపండు, నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా? ఐడియానా? వచ్చింది. ఏంటి ఐడియా. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే, అయ్యో అదే 1 మంత్ తర్వాత వస్తే, చూసావా? బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. సత్తిపండు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను. ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్లో ఉంటా. ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో, షాపింగ్లకి వెళ్తావో, పెళ్లిళ్ళకి వెళ్తావో, పబ్బాలకి వెళ్తావో, లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో. కానీ ఒక చిన్న చేంజ్. ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు, ఎద్దు మీద వస్తాడని చెప్పు. నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో, వెకేషన్ చూడకుండా కొడతా. 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జోవాలి. బజ్జుంటావు. Bonita, thank you for your hospitality.